అవర్ ఛానల్. అసలు ఈ రోజు పాపం డీమాన్కి అసలు లక్కే లేదా, అదృష్టం అనేది లేదా అనిపించింది నాకు. లిటరల్లీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కూడా ఆయనకే రావాలా. ఫస్ట్ పింక్ తీసుకుందాం అనుకున్నాడంట, తర్వాత భరణి గారు అడిగానని చెప్పేసి భరణి గారికి ఇచ్చేశాడు. మొత్తం లక్ అంతా దొబ్బింది. అవి సరిగా సెట్ అవుతున్నాయి, ఇవి సరిగా సెట్ అవ్వట్లేదు. భరణి గారికి సెట్ అయినంత ఈజీగా ఆయనకు సెట్ అవ్వట్లేదు. ఈయన అటు ఇటు ఎట్లా వేసి కొట్టినా కూడా అవ్వట్లేదు. ఈయనకు అవి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే. అది కూడా తనూజ ఎందుకు అంత అరుస్తోంది? అవునా, నిజమేనా, నీకు రావట్లేదేమో, ఆయన కరెక్ట్గా సెట్ చేస్తున్నాడు, అదే కదా గేము, నీకే సరిగా రావట్లేదు, ఆ గేమ్ ఫాస్ట్గా ఆడి బ్యాగ్లు వేయడమే కదా గేమ్. ఇక్కడ కూడా వితండంగా వారిస్తుంది, ఇక్కడ కూడా ఎగిరెగిరి పడుతుంది. ఆ అబ్బాయి ఫీల్ అవుతున్నాడు, పట్టట్లేదు. ఆల్రెడీ అక్కడ టాస్క్ అయిపోయాక కూడా 3-3:30-4 నిమిషాలు పట్టింది అక్కడ అవన్నీ సెట్ అవ్వడానికి. అక్కడ సెట్ అయినంత ఈజీగా ఇక్కడ సెట్ కాలేదు. అది ఏదైనా కానీ నిజంగానే బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఇస్తాడా డీమాన్ కానీ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది బిగ్ బాస్ అక్కడ తప్పు. మరి ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ అయితే చేయలేదు కదా. భరణి గారికి సపోర్ట్ అని కూడా చెప్పలేము. అది లక్, బై లక్ ఆయనకు భరణి గారికి వచ్చింది ఛాన్స్, ఈయనకు దొబ్బింది. ఇక్కడ కూడా మీద మీద పడడం సరేలే అని అప్పటికి డీమాన్ ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఏడుస్తున్నావా అంటది. ఇలా ఎందుకు మాట్లాడుతుంది అబ్బా? నాకు తనుజ హేట్రెస్ కాదు, ఆ అమ్మాయి మాట్లాడే విధానం, ఆ అమ్మాయి అరిచే విధానం, ఆ అమ్మాయి గట్టి గట్టిగా మాట్లాడే విధానం నాకు నచ్చట్లేదు అబ్బా. మీరేమన్నా అనుకోండి, అక్కడ అబ్బాయి ఇప్పుడు అతనేం ఆడనోడు కాదు కదా, అతనేం తెలివిలేనోడు కాదు కదా. ఒకసారి తిప్పేసి ఇటు తిప్పేసి అన్ని రకాలు పెట్టినా కూడా సెట్ అవ్వట్లేదు. మేబీ అని అనదు. అక్కడ భరణి గారికి సపోర్ట్ చేయాలి, భరణి గారు గెలిచాడు, అదే ఒకటి ఆలోచిస్తుంది. ఇక్కడ తేడా ఏంటి అనేది ఆలోచిస్తలేదు. సంజన ప్యూర్గా చెప్తుంది అది బై లక్ అంతే. ఇంకా లక్ వల్ల ఆయనకు మంచిగా వచ్చినాయి, మీకు రాలేదు, అది నిజమే, అది ఒప్పుకోవాల్సిందే. తనుజ ఏంటంటే ఇంకో దగ్గర కూడా సుమన్ అన్నకి డీమాన్కి హెల్ప్ చేయమని నేనే చెప్పాను అని చెప్తాను. నువ్వెందుకు చెప్తావు తల్లి? అక్కడ రీతు ఫస్ట్ సుమన్ అన్నకి చేయాలనుకుంటుంది, రీతు అక్కడ అయితే మళ్ళీ డ్రాప్ అయిపోయి తనుజకే చేస్తుంటారే మనం ఇద్దరం ఒకటే సైడ్ అయితే ఎట్లా, నేను సుమన్ అన్నకి సపోర్ట్ చేస్తానని సుమన్ అన్నకి సపోర్ట్ చేశాడు. అదిగాక ఈమె రివర్స్ అన్నీ తనకి, తన మంచి అవ్వాలి, తనే ఇది అవ్వాలి, తనే గ్రేట్ అయిపోవాలి అని చెప్పేసి అన్ని గుసగుసలు చెప్పేస్తుంటుంది భరణి గారికి. నాకు అస్సలు అర్థం కాలేదు. వరస్ట్ గేమ్ అసలు, అది చాలా వరస్ట్. కన్నింగ్ ప్లాన్, కన్నింగ్ గేమ్. దివ్య వాళ్ళ మదర్ వచ్చి ఏదైతే చెప్పారో తనలోకి లాగేసుకుంటుంది గేమ్ అంతా, తన చుట్టూ తిప్పుకుంటుంది. అది మీకు అర్థం కాదు. మీరు ఆలోచించండి, ఏ ప్రోమో అయినా ఏదైనా కూడా తనుజ లేకుండా వస్తుందా? ఖచ్చితంగా ఇమాన్యుల్ పన్నాంగిలు తనుజ ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో గేమ్లో ఉన్నా లేకున్నా కూడా మా ఓట్ మీకేను, నేను అయితే మీకేను, ఇట్లా ఏదో ఒకటి తీసుకొని అక్కడ ఇన్వాల్వ్ అయిపోతుంది. మాస్టర్ మైండ్ నేను ఒప్పుకుంటా, మాస్టర్ మైండ్గా ఆడు, స్ట్రాటజిక్గా ఆడు, కన్నింగ్ గేమ్ ఆడకు. ఇది నచ్చట్లేదు నాకు, కన్నింగ్ గేమ్ ఆడుతుంది. ఇప్పుడు నిన్న కూడా ఆ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ పట్టుకోవడం మాస్టర్ మైండే. మళ్ళీ నాటాలి అనే గేమ్కు ఆపోజిట్గా వెళ్ళింది అక్కడ. కళ్యాణ్ ఇక్కడ సంచాలకంగా ఉండి కూడా వరస్ట్ అక్కడ. నాకు కళ్యాణ్ అయితే అసలు ఏమీ మాట్లాడాడు, ఆమెకు అపోజిట్గా ఎక్కడా వెళ్ళాడబ్బా. అదే నాకు అసలు. కానీ తనుజ గేమ్ చాలా బాగా ఆడింది. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఒక గేమ్ తర్వాత ఒక గేమ్. కానీ ఎక్కువగా సుమన్ నాకు ఎక్కువ వాటర్ వచ్చాయి. సో తనుజ కూడా భరణి గారు వెళ్ళినప్పుడు అలా భరణి గారు 4 సార్లు వెళ్తే 4 సార్లు డీమాన్ ఒకసారి తిప్పాడు. ఇక్కడ కూడా కళ్యాణ్, ఇమ్ము, రీతు వీళ్ళంతా వెళ్ళారు. కళ్యాణ్ 2 సార్లు వెళ్ళాడు. అక్కడ కూడా ఏదో పాయింట్ లేవతీయ పోయింది. నేను కళ్యాణ్ కూడా 2 సార్లు పంపానని చెప్పింది. కానీ ఇక్కడ భరణి గారు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదబ్బా. సుమన్ అన్నకి మంచి సపోర్టు. వదలద్దు. వాళ్ళు నిన్న నుంచి గేమ్ ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు భరణి సుమన్ ఒకటే డిస్కషన్ పెడుతున్నారు, ఒకటే డిస్కషన్. నిన్న డిస్కషన్, ఈరోజు డిస్కషన్. మనం గట్టిగా ఆడాలి, మనం గెలవాలి, మనం ఆడాలి. ఇమాన్యుల్ కళ్యాణ్ సపోర్ట్, కళ్యాణ్కి ఇమాన్యుల్ సపోర్ట్. సో మనం కూడా సపోర్ట్గా ఆడాలి, మనం కూడా గెలవాలి, అంతే. బాగా ఈరోజు కూడా సుమన్ చేతిలో ఓడిపోయి అవుట్ ఆఫ్ ద రేస్ అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. ఏదో మైండ్లో పెట్టుకో, డీమాన్ ఏదో ఇక్కడ చెప్తుంటాడు, ఏదో మైండ్లో పెట్టుకుంది తనుజ, ఒక జోన్లోకి వెళ్ళి కూర్చుంటుంది అని చెప్పేస్తాడు. అంటే ఇంకా డీమాన్ సపోర్ట్ చేయలేదనో ఏమో. తర్వాత ఇమ్ము సుమన్ అన్న బాగా ఆడారు, తనుజతో సుమన్ అన్న బాగా ఆడారు, ఇద్దరు బాగా ఆడారు. కానీ సుమన్ అన్న అంత ఆడతాం అనుకోలేదు. సుమన్ అన్న సూపర్. అసలు ఇట్లా ఆడాడు సుమన్ అన్న. ప్రభంజనం అంటే ప్రభంజనమే. ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ మారలేదు, నొస్తుంది అనట్లేదు, ఏడుస్తలేడు, బాధపడతలేడు. భయంకరంగా ఫేస్ పెట్టేసి ఇట్లా ఒక
ఒకటే ఏక దాటి కంటే ఏక దాటి కంటే మనసును ఎక్కడ జరపకుండా ఒకటే రీతిగా పెట్టి ఆడారబ్బా, సూపర్ అనిపించింది. ఇక తను ఇదే ఇక ఈమె ఎక్స్ప్రెషన్ ఒరుడే సరిపోతుంది ఇక నాకు. అట్లా డీమన్ వచ్చి పద్దాక ఏడవకు అంటే తనుజ ఇక్కడ కూడా పెట్టే కాలమే డీమాన్ మీద. పద్దాక అయింది, పద్దాక కాలేజ్ గేమ్స్ ఏమో ఓడిపోయి చిల్లుగా ఉండడానికి కాలేజ్ గేమ్స్ ఇవి. పద్దాక అంటే డీమాన్ ప్రతి మాటను వెక్కిరిస్తుంది, డీమాన్ ప్రతి దాన్ని వెక్కిరిస్తుంది. డీమాన్ ఏది మాట్లాడినా కూడా వస్తుంది పోతుంది అని కొంచెం అంటాడు కదా గోదావరిలో లాంగ్వేజ్, అది కూడా ఎక్కిరిస్తుంది. అంత వరస్ట్ తనుజ, తెలుసా? తనుజ అంత వరస్టే. ఇక్కడ భరణి అన్న అండ్ మన సుమన్ అన్న సూపర్ మాట్లాడుకుంటారు ఇక్కడ. భరణన్న నువ్వు సంచాలకంగా ఉంటే కనుక నాకు ఎవ్వరు సపోర్ట్ చేసేటోళ్ళు కదా, నువ్వు ఉన్నా కాబట్టి నాకు ఆ మాత్రం సపోర్ట్ చేసాను, నువ్వు ఉన్నా కాబట్టి నేను గెలిచాను, నువ్వు లేకపోతే అసలు నేను అంటే ఇట్లా మాట్లాడతారు అనమాట. నువ్వు ఉన్నా కాబట్టి నేను గెలిచాను, అసలు నువ్వు లేకపోతే ఎట్లుండేది, నువ్వు కనుక సంచాలకి ఉంటే నాకు ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఇప్పుడు ఎవరు ఏందని నాకు అన్న అర్థమైనా వీళ్ళు బాగా మాట్లాడుకుంటుంటారు ఇక్కడ. అసలు భరణ్ అంటాడు కళ్యాణ్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఏ క్యాప్టెన్ తిట్టనంతగా కళ్యాణ్ని బిగ్ బాస్ తిట్టాడు, మనకి ఎందుకు ఎపిసోడ్లో వేయలేదు, మనకి ఎందుకు లైవ్లో వేయలేదు, కళ్యాణ్ విన్నర్ చేద్దామని ఫిక్స్ అయ్యారా? ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎందుకు వేయలేదు, మేబీ సాటర్డే ఎపిసోడ్లో చూపిస్తారా, లేదా చూపించకపోతే అది ఇంకా మిస్టేక్స్ వేయనట్టే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మైక్ తీసేసి వీళ్ళు డీమాన్ గురించి మాట్లాడుకున్నారు, ఎందుకు వేయలేదు. అంతగానో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడంటే అర్థం చేసుకోండి, ఏ క్యాప్టెన్ ఇవ్వనంతగా. అంటే మనకి భరణి గారి మాటలు అర్థమైంది, కళ్యాణ్కి క్యాప్టెన్గా ఉన్నప్పుడు అన్నీ పడ్డాయన్నమాట. తర్వాత అంటే బిగ్ బాస్ అంతగా ఎవరిని తిట్టలేదు. తర్వాత సుమన్ అన్నకి మంచి హింట్స్ ఇస్తాడు ఇక్కడ భరణి గారు. సండే ఆలోచించకుండా నామినేషన్స్ పాయింట్స్ ఇప్పటి నుంచి ఆలోచించి పెట్టుకోండి, నామినేషన్స్ పాయింట్ ఎవరి మీద ఏంటి అనేది. అప్పటి వరకు వెయిట్ చేయండి, ఆ 2 రోజులు ఆలోచించకండి, ఇప్పటి నుంచి ఆలోచించండి అని మోటివేట్ చేస్తున్నాడు. ఇక తనుజ ఇక దివ్య లేదు కదా, ఒకటే ఇక నాన్న అని ఇక్కడ చెప్తుంది. సుమన్ అన్నకు నేనే చేయమని చెప్పినా సుమన్ అన్నకు ధీమాన్ని అని ఇక్కడ చెప్తుంది అనమాట అన్ని. తర్వాత ఈ కళ్యాణ్ మనల్ని కొంచెం చిలకనగా చీఫ్గా మాట్లాడతాడు కదా, మరి ఆ కూడికలు తీసివేతల గేమే కదా, అందులో ఎందుకు ఓడిపోయాడు కళ్యాణ్? సో కళ్యాణ్కి కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది అప్పుడప్పుడు, కొంచెం ప్రౌడ్ చూపిస్తాడు అప్పుడప్పుడు. నాకు అనిపిస్తుంది ఈ మధ్యలో కొంచెం, నాకు కూడా కొంచెం బిహేవియర్ కొంచెం చేంజ్ వచ్చింది కొంచెం. ఎందుకంటే ఫస్ట్లో రాము ఒకసారి నామినేట్ చేశాడు కళ్యాణ్ని, నువ్వు ఎందుకో ప్రౌడ్గా ఏదో చులకనగా మాట్లాడినట్టు అనిపించింది నాకని రాము నామినేట్ చేస్తాడు. సో నాకు అప్పుడే అనిపించింది, అప్పుడు కూడా కొంచెం అటిట్యూడ్ లేదు కానీ కొద్దిగా ఉంటుంది ఇక్కడ అనిపించింది నాకు, అదనమాట. సో డేమాన్ ఇవన్నీ చాలాసేపు డిస్కషన్. డేమాను భరణి కళ్యాణ్ ఇమ్ముతో ఆడతారు, భరణి ఏమో భరణి ఏమంటారంటే కాంపిటీషన్ వైజ్ రీతి వెళ్ళాలి, ఫస్ట్ ఒక్కసారి ఆడిందంటే ఇప్పటి వరకు ఆడలేదు అని చెప్పేసి బాగా మాట్లాడతారు. సో నిన్న ఆడినోళ్ళు ఈరోజు ఆడినోళ్ళు, కళ్యాణ్కి భరణికి ఇక్కడ కొంచెం ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే మొన్న కళ్యాణ్ తుప్పాస్ నామినేషన్ వేసిండు భరణి గారికి అది నచ్చలేదు అనుకుంటా, అందుకే కళ్యాణ్ మీద కొంచెం పడుతున్నాడు అనిపించింది నాకు అక్కడ. అంటే వీళ్ళు ఏంటంటే మొన్న ఆడినోళ్ళు నిన్న ఆడినోళ్ళు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు అనమాట. రీతు ఫస్ట్ డే ఆడిందంటే మళ్ళీ ఆడలేదు కదా, సో రీతిని తీసుకోవడానికి భరణి గారు కరెక్ట్ పాయింటే తీసాడు అనిపించింది నాకు. ఇక డీమాన్ అంటాడు భరణి గారితో నిన్న ఆడి గెలవలేకపోయాను, సో నేను ఈరోజు ఆడతాను అంటాడు. సో అక్కడ భరణి గారు మన ఈ కళ్యాణ్ అండ్ సుమన్ అన్న డీమాన్ ముగ్గురు టాస్క్ ఆడతారు కదా, ఆ టాస్క్లో అసలు పాపం సుమన్ అన్న చూసి నాకు మస్తు నవ్వొచ్చింది. ఎంతమందికి నవ్వొచ్చింది కష్టంగా కామెంట్ చేయండి. సుమన్ అన్న భలేగా నవ్వుతాడు, అసలు ఆయన ఆడుతుంటేనే నవ్వొచ్చేసింది. ఇంకా కళ్యాణ్ ఏమో బాక్స్లో లేడు బజర్ మోగేసరికి, సో డీమాన్ దగ్గర ఎక్కుంటే డీమాన్ గెలిచిండు. భలే ఆడతారు ఇక్కడ మాత్రం. సో డీమాన్ గెలిచినాక మళ్ళీ కలర్స్ బాక్స్కి వెళ్తారు కదా, కలర్స్ తీసేసుకున్నాక ఎవరితోనంటే భరణి గారితో అంటాడు. సో ఇక్కడ భరణి గారితో పోటీ పడతాను, ఎందుకంటే భరణి గారితో నేను ఆడి గెలవలేకపోయాను కదా, ఈరోజు ఆడి గెలుస్తాను అని చెప్పేసి ఆడతాడు. కానీ ఇక్కడ ఏదో ఫిజికల్ టాస్క్ ఇస్తాడేమో అనుకుంటా, తుప్పాస్ టాస్క్ ఒకటి ఇచ్చాడు, ఆ బ్రిడ్జ్ టాస్క్. ఇక్కడ భరణి గారు ఏది ఏమైనా సరే నేను ఆడతాను అంటాడు. తనజ కూడా చాలా మోటివేట్ చేస్తుంది.
సో నాకేమన్నా అయితే మాత్రం మీరు చూసుకోండి అని సుమనన్నతో చెప్పాను. తనుజ నన్ను చూసుకోవాలి ఏమన్నా అయితే, ఎందుకంటే వాడు గట్టిగా వచ్చి మీద పడతాడు, ఏదన్నా ఒకటి అవుతుంది నాకు అని చెప్పేసి భరణి గారు భయపడతారు. సో ఇలా పెడతాడు అనుకుంటే ఏదో తుప్పస్ టాస్క్ ఒకటి ఇచ్చేసి పాపం వరస్ట్ అనిపించింది నాకు నిజంగా. అసలు మీకు ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా భరణి గారు సుమనన్న ఆటలోకి వచ్చారు, బాగా ఆలోచిస్తున్నారని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే డీమాన్కి అన్యాయం జరిగిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే రేపటి అప్డేట్స్లో కూడా కళ్యాణ్ వచ్చేసి గెలిచాడు అంట, సుమనన్న ఓడించి కళ్యాణ్ పోతా ఉన్నాడంట. మరి ఎంతవరకు వెళ్తుంది? కళ్యాణ్ టీటీఎఫ్ రావద్దు, వస్తే ఓటింగ్లో ఉండడు. సో మరి నెక్స్ట్ వీక్ కూడా మరి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవన్నీ ఏమైనా ఉండయా అవన్నీ చూద్దాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.